గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న భయానక బాంబు పేలుడు ఘటనలో ఐక్యరాజ్యసమితి సంచలన విషయాలను వెల్లడించింది. ఈ దాడి వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా అనుబంధ విభాగమైన అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS ప్రమేయం ఉందని భద్రతా మండలి నివేదిక అధికారికంగా ధృవీకరించింది. టెర్రరిస్టులు ఒకే పెద్ద బృందాలుగా కాకుండా చిన్న చిన్న రహస్య ముఠాలుగా విడిపోయి ప్రాంతీయంగా ఉగ్ర నెట్వర్క్ను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశంలో పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి UNSC విడుదల చేసిన 38వ నివేదిక దక్షిణాసియాలో మరీ ముఖ్యంగా భారత్లో పెరుగుతున్న ఉగ్రముప్పు మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది. గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన దాడి ఎవరి చర్య అనే దానిపై UN క్లారిటీ ఇచ్చింది. భారత ఉపఖండంలో విస్తరిస్తున్న అల్-ఖైదానే ఈ పేలుడుకు ప్రధాన కారణంగా వెల్లడించింది. దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఈ సంస్థ పెద్ద దళాలుగా కాకుండా చిన్న చిన్న స్కాటర్డ్ సెల్స్గా విడిపోయి ఆర్థిక, లాజిస్టికల్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపింది. అంతేకాదు, పొరుగురు ఉన్న బంగ్లాదేశ్ను స్థావరంగా మార్చుకునేందుకు AQIS ప్రయత్నిస్తోందని ఈ నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటం గమనించాలి. ఆ రోజు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా వెళుతున్న హ్యుందాయ్ i20 కారులో అత్యంత తీవ్రత కలిగిన పేలుడు సంభవించింది. ఈ భయానక ఘటనలో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. హర్యానాలో ఫరీదాబాద్లో దాదాపుగా 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్థాలు పట్టుబడ్డంతో టెన్షన్కు గురైన ఆత్మాహుతి సభ్యుడు ఉమర్ మొహమ్మద్ ఈ పేలుడుకు ఒడిగట్టినట్టుగా విచారణలో తేలింది. ఈ కేసును సవాలుగా తీసుకుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాదాపు 7,500 పేజీల భారీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్కి చెందిన 10 మంది ఉగ్రవాదులను ఇందులో నిందితులుగా చేర్చింది. అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ రాతర్ వంటి విద్యావంతులైన వైద్యులు తీవ్రవాదం వైపు ఆకర్షితులై సైలెంట్ మోడ్యూల్గా పనిచేస్తూ ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ TATP అనే ప్రమాదకర రసాయనిక పేలుడు పదార్థాలు సొంతంగా తయారు చేసినట్టుగా NIA బహిర్గతం చేస్తుంది. దేశ రాజధానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలో ఫరీదాబాద్ను ఈ టెర్రర్ మాడ్యూల్ తమ ప్రధాన లాజిస్టిక్, పేలుడు పదార్థాల నిల్వ కేంద్రంగా మలుచుకుంది. అక్కడే ఒక రహస్య స్థావరం ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున ప్రమాదకర అమ్మోనియం నైట్రేట్, ఇతర రసాయనాలు భారీగా నిల్వ చేశారు. రాజధాని నడిబొడ్డున ఎవ్వరూ ఊహించని రీతిలో సుదీర్ఘకాలం పాటు ఈ నెట్వర్క్ గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగించడం భద్రతా సంస్థలను సైతం షాకుకు గురిచేసింది. మరో దిగ్భ్రాంతికర విషయం ఏంటంటే, దర్యాప్తు బృందాలు హర్యానాలో ఫరీదాబాద్ స్థావరంపై దాడి చేసి ఈ నెట్వర్క్లో కీలక పాత్ర పోషించిన వైద్యులు డాక్టర్ షకీల్, డాక్టర్ అదిల్ రాతర్లను అరెస్ట్ చేయడంతో ఈ కుట్ర వెలుగు చూస్తుంది. పట్టుబడ్డ భారీ పేలుడు పదార్థాల రాశిని చూసి అధికారులు దిగ్భ్రాంతి చెందారు. అయితే తమ ప్రధాన సూత్రధారులు చిక్కారని, తమ గుట్టు రట్టయిందని తెలుసుకున్న ఆత్మహత్య సభ్యుడు ఉమర్ మొహమ్మద్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఫరీదాబాద్లో అరెస్టులు జరిగిన కొద్ది గంటల్లో తీవ్ర ఒత్తిడి, గందరగోళం మధ్య ఎర్రకోట సమీపంలో i20 కారులో పేలుడు ట్రిగ్గర్ చేశాడు. ఈ హర్యానా లింకు కేవలం ఒక పేలుడికే పరిమితం కాలేదని, ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో ప్రధాన నగరాల్లో ఒకేసారి వరుస పేలులకు పథకరచన జరిగినట్టుగా NIA సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించేందుకు హర్యానాను ఒక సురక్షిత స్థావరంగా వాడుకుంటూ అక్కడ సేకరించిన రసాయనాలతో అత్యంత వినాశకర పేలుడు పదార్థాలు ఈ ముఠా తయారు చేస్తుంది. హర్యానా నెట్వర్క్ సకాలంలో భగ్నం చేయడం ద్వారా భద్రతా దళాలు అంతకంటే పెద్ద ఎత్తున జరగాల్సిన ఘోర విధ్వంసం అడ్డుకోగలిగాయి. ఇక్కడే మన భద్రతా సంస్థలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నాయని గమనించాలి. మరోవైపు ఉగ్రవాద సంస్థలు రసాయనిక, జీవ ఆయుధాలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐరాస తన నివేదికలో హెచ్చరించింది. ఆన్లైన్ మాధ్యమాలతో రైసిన్, సైనైడ్, బొటిలినం వంటి విషపూరిత పదార్థాలు ఎలా తయారు చేయాలో సూచనల రూపంలో ప్రచారం చేస్తున్నట్టు పేర్కొంది. భారత్ ఇప్పటికీ ఇలాంటి రసాయన ఉగ్రకుట్రలు సకాలంలో భగ్నం చేసి గుజరాత్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఇలాంటి సైబర్ ఉగ్ర సంబంధాలు విచ్ఛిన్నం చేయడం గమనించాలి. ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు భారత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు వేగవంతం చేస్తుంది. సరిహద్దునిగా పెంచడమే కాకుండా టెర్రర్ ఫైనాన్సింగ్, డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీలతో ఉగ్రనిధుల సరఫరాను అడ్డుకునేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF మార్గదర్శకాలు గట్టిగా అమలు చేస్తోంది.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని చెబుతూ దక్షిణాసియాలో ప్రాంతీయ భద్రత కోసం పొరుగు దేశాలను సైతం అప్రమత్తం చేస్తోంది భారత్. చారిత్రక ప్రదేశాలపై దాడులు చేసి భయాందోళన సృష్టించాలనుకునే ఉగ్రకుట్రలు భారత నిఘా వర్గాలు, ఎన్ఐఏ సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఐరాస తాజా హెచ్చరికల నేపథ్యంలో డిజిటల్ నెట్వర్క్స్ నుంచి సరిహద్దుల వరకు ప్రతి అంగుళం నిఘాను మరింత కఠినం చేస్తూ ఉగ్రవాద నిర్మూలనకు భారత్ తన పోరాటం కొనసాగిస్తోంది. మరి ఈ పోరాటంలో ఉగ్రవాదం ఎప్పుడు సమూలంగా అంతమవుతుందో చూడాల్సి ఉంది.